వందనం అభివందనం మళ్ళీ వచ్చాము. 90 అయిపోయినాయి. 90 అయిపోయినాయి కాబట్టి 90 ఆడికి వెళ్ళిపోతున్నాము. ఓకే, పరిగెట్టాలమ్మా. In India, if a species of tortoise is declared protected under Schedule 1 of WPA, what does it imply? It enjoys the same protection as tiger. అంతే కదా, బట్ వెయిట్ చేద్దాం. ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ద వైల్డ్. ఎ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ అండర్ క్యాప్టివ్ ప్రొటెక్షన్. నౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎరా ఇన్ని ఉన్నాయి ఇంద్ర యాక్షన్ తీసాయి. ఇట్ ఈస్ ఎండమిక్ టు పర్టికులర్ రీజన్. ఎండమిక్ యూజువల్ తప్పు ఉంటుంది, తీసాయి. బోత్ బి అండ్ సిఆర్ అబోవ్ కరెక్టా? ఇంకేం ఇచ్చాడు మరి? ఏ ఆన్సర్ ఏ? అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. యూజువల్లీ ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ మీకోసం రాస్తున్నా ఫాస్ట్గా. నెక్స్ట్ ఇక్కడ ఏంది? ఎండమిక్ కూడా యూజువల్లీ రాంగ్ ఉంటాయి. నెక్స్ట్ 92. In India, judicial review implies the power of judiciary to pronounce upon the constitutionality of laws and executive orders. అందులో రివ్యూ ఎక్కడ ఉంది చూద్దాం. The power of judiciary to question the wisdom of laws enacted by the legislature. వెయిట్ చేద్దాం. The power of judiciary to review all the legislative enactments before the ఇంకేం పని లేదా? The power of judiciary to review its own judgments given earlier in their similar or different cases. Okay, judicial review సాననా కాన్స్టిట్యూషనల్ ఓన్ జడ్జిమెంట్స్ దాన్ని ఏమంటారు? అది రిపీటెడ్ పిటిషన్, ఏదో పిటిషన్ అంటారు కదా. వెయిట్ చేద్దాం. Judiciary to pronounce upon the constitutional laws and executive orders. The power of judiciary to question the wisdom and review petition. అదే Judicial review is different from రివ్యూ పిటిషన్. అదే అంటున్నా. సో గుర్తెచ్చుకోండి ఏంటది అని. ఇంకా సో విజ్డమ్ క్వశ్చన్ చేస్తే ఇంకేం లేదు, ఎక్కడికి వస్తాం ఏం లేదు, అది ఇంకా అవ్వదు. సో మరీ వేగ్గా ఉంటుంది. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏ. ఓకే, 93 ఆప్షన్స్ ముయ్యాలమ్మా. Okay, with reference to Indian freedom struggle, consider the following events. What is the correct chronological sequence of above events? Mutiny in Royal Indian Navy. Indian independence just ముందు 1946 అనుకుంటా. Quit India movement 1942. Second round of 1932 అనుకుంటా. So I'll go for chronology సమజియే. 3 2 1 ఎక్కడ ఉంది? సి వరా వెళ్ళిపోయిందా? 93 అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. అదే. నెక్స్ట్ 94. Tax revenue was as a percent of GDP. India has steadily, as a percentage of GDP, tax revenue steadily increased in the last decade. మొత్తం పెరిగిపోతూనే ఉందంట. పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటారు. ఏదో తేడా పడుతుంది, బట్ వెయిట్ చేద్దాం. ఫిజికల్ డెఫిసిట్ as a percentage of GDP, physical deficit has steadily increased in the last decade. అప్పుడైతే ఈ పాటికి గవర్నమెంట్ అన్ని పడిపోయి పడేసిపోయేవాళ్ళు. సో 2 డెఫినెట్లీ రాంగ్. ఫస్ట్ టైం చూద్దాం. ట్యాక్స్ రెవెన్యూ as a percentage of GDP has steadily increased in last decade. Tax 2007 పేపర్, సారీ 17 పేపర్, 2007 నుంచి మధ్యలో రిసెషన్ ఉంది. అదే కదా, అక్కడ దెబ్బ అయిపోతాయి అన్ని. యూజువల్లీ డికేడ్ అంత లాంగ్ లోనే అంటే జీడిపి తప్ప, ఓన్లీ జీడిపి తప్ప ఇంకేమైనా. మోదీజీ వచ్చాక మేబీ స్టడీలీ ఉండొచ్చేమో అన్న, అంతకు ముందు ఉండవు. అది మన ఎదురున్నారు. 94 అఫీషియల్ ఆన్సర్ కూడా ఢిల్లీ. 95. Recently, there was a proposal to translocate. Sorry, some of the lines from their natural habitat in Gujarat to which of the following sites? గుజరాత్ లో ఉన్న సింహాల్ని వాటి యొక్క ప్రకృతి ప్రదేశం నుంచి వేరే ఎక్కడికో తీసుకెళ్దామని అనుకున్నారు. ఎక్కడికి? 1 కార్బెట్ నేషనల్ పార్క్, 2 కునోపాల్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, 3 ముడ్డుమలై వైల్డ్ లైఫ్ సాంక్చురీ, 4 సారిస్కా నేషనల్ పార్క్. కునోపాల్పూర్ ఎక్కడ అన్నది? మర్చిపోయా. రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ కరెక్ట్ పెట్టారు. ఈ లైన్స్ చేద్దాం అనుకున్నారు. గురూజీకి 3 చేతాస్ మీద వెళ్ళింది. లైన్స్ ఇంకా రీలొకేట్. ఇంకోటి గుజరాత్ నుంచి బయటికి వెళ్ళిపోతే గుజరాత్ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గిపోద్దేమో అని చెప్పేసి గుజరాత్ యొక్క గురూజీ అలా ఆలోచించుంటారు. 95 అఫీషియల్స్ కూడా బిఏ కాబట్టి. ఓకే, కొంతమంది సార్ మాకేం తెలియదు ఎన్విరాన్మెంట్ ఆప్షన్ ఏ పెట్టేస్తామంటే పెట్టుకో, మైనస్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే. కొన్ని దగ్గర మీద పాజిటివ్ వచ్చింది, పండగ చేసుకో పాజిటివ్ వచ్చినప్పుడు. ఓకే, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ముయ్యాలమ్మా. పద్ధతి ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నెసెసరీలీ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది proclamation of the president's rule in a state? Consequence of proclamation
ప్రెసిడెంట్స్ రోల్ పెడితే ఓకే ఏమేమవుతాయి అవో అన్నాడు. రిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలా ఎందుకు తీసుకొస్తారు? అదే కదా. ఓన్లీ గవర్నమెంట్ తీసుకో. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తీసేయి. రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్, డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ ఏం చేస్తారు? డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సర్పంచ్ గారు అనుకుంటారు, స్టేట్ లెజిస్లేటివ్ ఎవరురా మీరు, నన్ను ఎందుకు తీసేసారా? స్టేట్ లెజిస్లేటివ్ తీయాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. లెజిస్లేచర్ దిగరు, అదే కదా. ఓన్లీ గవర్నమెంట్ రిమూవల్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ తీస్తారనుకుంటా కదా. కౌన్సిల్ అదే గవర్నమెంట్ తీసేనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ అదే 2 తప్ప మిగిలిన 2 ఆప్షన్ ఓన్లీ 2. మీకు ఏం తెలియకపోతే 3 పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా కరెక్ట్ అయిపోవచ్చు. ఇది ఈ పేపర్ కాబట్టి చేసుకోవాలి కాబట్టి కాన్స్టెంట్ 1 and 3 కదా. ఈ అండి ఈ పర్టికులర్ థింగ్ మళ్ళీ చదువుకోండి, ప్రెసిడెంట్ రూల్. ఎందుకంటే మణిపూరేనా అయింది. సో ఈ క్వశ్చన్ ఈసారి అక్షరాల 2 మార్కులు, 2 మీవే సొంతం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్షర్డ్ బై రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే 19-22 రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 17 సారీ 23-24 అదే మర్చిపోయా. ఇది ఫాలోయింగ్ ఎన్షర్డ్ బై రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్, ఇది కరెక్ట్. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ 17 తీసే. రైట్ ఈక్వాలిటీ, అది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అది 29-30 కదా. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్యాక్టరీస్, అదే కరెక్ట్. ఏం తెలియపోతే 4లో 2 అలా కూడా మీకు కరెక్ట్ అవుతుంది చూసారా, అది. సో 1 and 4 ఇది ఏమైంది? అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. అప్పుడప్పుడు పెన్న పనిచేయట్లేదు మనకి, ఇంకా యాపిల్ కదా ఆల్మోస్ట్ వచ్చింది అనుకున్నా, ఇంకా చేతికి రావాలి. 98. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జాగ్రఫికల్లీ క్లోజెస్ట్ టు గ్రేట్ నికోబార్? ఓకే, శ్రీలంక చాలా దూరంగా ఉంది. ఇక్కడ ఒకటి, ఇది ఒకటి. బోర్నియో అనేది నాకు తెలిసి ఇక్కడ ఉంటుంది. బోర్నియో తీసే. జావా, సుమత్రా. ఐ విల్ గో ఫర్ సుమత్రా. బోర్నియో, జావా, సుమత్రా. నికోబార్, ఎస్, అండమాన్. శ్రీలంక ఇక్కడ దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఇక్కడ ఉంటుంది, ఇంకొంచెం పైన ఉంటుంది. సారీ. 98. మీకు నాలెడ్జ్ ఉంటే చాలా మంచిదమ్మా, ఏం తెలియకపోతే చేసింది ఏం లేదు, అన్ని ఏలి పెట్టండి. సింగిల్ స్టేట్మెంట్, ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మీ పండుగ చేసుకోండి. ఏది అది అన్న వచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయాలి, నిన్ను అలర్ట్ పెట్టింది పండుగ. సుమత్రా, వామ్మో, అది అక్షరాల 2 మార్కులు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ choose the one that brings out the principle underlying the cabinet form of government. Okay, an arrangement for minimizing the criticism against the government whose responsibilities are complex and hard to carry out to the satisfaction of all. ఓలమ్మో, ఎంత బుక్కిష్గా ఉందంటే అది అయ్యిండొచ్చు, బట్ స్టిల్ చదువు మీద. మెకానిజం ఫర్ స్పీడింగ్ అప్ ది యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ హూజ్ రెస్పాన్సిబుల్ ఇంక్రీజ్ డే బై డే, అది కూడా అయ్యిండొచ్చు, బట్ చూద్దాం. మెకానిజం ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ, మెకానిజం పార్లమెంటరీ డెమోక్రసీ ఫర్ ఎన్షూరింగ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ టు ద పీపుల్. ఏంది అదే, ఇదైతే కాదనిపిస్తుంది. ఏ డివైస్ ఫర్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ హూజ్ హోల్డ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ స్టేట్ ఆఫ్ డిక్లేర్. యూపీఎస్సీ ఇక్కడ కామెడీ చేస్తుంది. మెకానిజం ఫర్ స్పీడింగ్ అప్ యాక్టివిటీస్, అరేంజ్మెంట్ ఫర్ మినిమైజింగ్ ది క్రిటిసిజం అగైన్స్ట్ గవర్నమెంట్, అదేంది? బి. సియా ఒకసారి మెకానిజం ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ ఫర్ ఎన్షూరింగ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అది కూడా అయ్యిండొచ్చు. బట్ బి అండ్ సి లోనే ఉంటది. ఏ మెకానిజం, అదే అనుకుంటున్నా అన్న, అదే చెప్తాడు అనుకున్నా. మెకానిజం, సారీ, ఆఫ్ వర్క్ లేదండి, ఇక్కడ వరకే మెకానిజం. అఫీషియల్ ఆన్సర్ సి అంట. ఏమైంది అన్న, అది ఎందుకు పోయింది? బి ఎందుకు పోయింది? స్పీడింగ్ అప్ యాక్టివిటీస్ గవర్నమెంట్ హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజింగ్ డే బై డే. అరే అందరి కామన్ సెన్స్ కూడా పోయిందన్న, చూడండి ఫోకస్ లేదు. ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఆల్రెడీ ఇంక్రీజింగ్ డే బై డే అన్నప్పుడు ఇంకా తక్కువ మందికి ఎందుకు ఇస్తారు? పెరిగిపోద్ది కదా. సో ఫోకస్ అమ్మా, ఫోకస్ లేకపోతే ఇలాగ ఫాస్ట్ గా మనం ఇచ్చేయాలని ట్యాబ్ అయిపోయి ఇచ్చేయాలని ఆనందంలో దూసుకెళ్ళిపోతున్నాం. ఫోకస్ చాలా ఇంపార్టెంట్. మీకున్నది 2 గంటలు.
రెండే సో 70 minutes సారీ అని చెప్పండి, మీరు 2 గంటలు ఉంది, చాలా ఫోకస్గా చేయాలి. ఫైనలీ ఫ్రెండ్స్, మనం 100 క్వశ్చన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం? దర్ ఇస్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఇన్ ద ఇండియా. అది ఉంది. లేకపోతే ఫెడరలిజం కి జ్యుడిషియరీకి సంబంధం ఏంటి అనుకోవద్దు, అది ఉంటుందండి. లక్ష్మి గారు, పవర్స్ హ్యావ్ బిన్ క్లియర్లీ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ అయి ఉండొచ్చు. అంటే సెవెన్ షెడ్యూల్. ద ఫెడరేటింగ్ యూనిట్స్ హ్యావ్ బీన్, చూడండి క్వాలిటీలో చెప్తున్నా, అది క్లియర్లీ అని చెప్పేసి చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంది, నీకు అతిగా ఆలోచించద్దు, ఓకేనా? సో బేసిక్, ద ఫెడరేటింగ్ యూనిట్స్ హ్యావ్ బీన్ గివెన్ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ రాజ్యసభ. అలా ఇవ్వాలి ఇద్దామని అనుకోలేదు, బట్ అయిపోయింది, అలా అయిపోయింది అంతే. ఇట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అమంగ్ ది ఫెడరేటింగ్ యూనిట్స్. ఏమైనా అమెరికా అనుకున్నారా? తీసేయండి. రాహుల్ గాంధీ ఇది కరెక్ట్ పెడతారు. అమెరికా డిబేట్ చేశాడు దీనిపైన 100 అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. సో ఫ్రెండ్స్, మన 100 క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్న కార్యక్రమంగా తిరిగి మళ్ళీ కలుసుకుందాం. సో అంతటి వరకు సెలవు. సో మీరు మళ్ళీ స్టాటిక్ చదువుతూ ఉండండి, ట్రిక్స్ పైన ఆధారపడకండి. ఎందుకంటే అటు మీరు సెలక్షన్ గ్యారంటీ వస్తుంది, ఓన్లీ కొన్ని మార్కులు యాడ్ చేస్తుంది. సో మళ్ళీ కలుసుకుందాం తెలుసుకుంటూ.